హాయ్ అండి. ఇవాళ నేను చికెన్ గుండెకాయలు ఇంకా కందంకాయలు ఫ్రై చేస్తున్నాను. కందంకాయలు అంటారు, రాతి గుండెకాయలని కూడా అంటారు వీటిని. దీనికోసం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ రాతి గుండెకాయలు తీసుకున్నాను. అది కందంకాయలండి. ఇది టేస్ట్ ఎంత బాగుంటుందో, దీనికి కొంచెం ప్రాసెస్ కూడా అంతే లెంత్ ఉంటుందన్నమాట. క్లీనింగ్ చేసేది కొంచెం నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీన్ని ఒక కుక్కర్లో వేసేసుకొని ఒక పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి చిన్న టీ గ్లాస్ వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి మనం ఒక 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే 8 విజిల్స్ అన్నా పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెడితే కనుక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత దాని ప్రెషర్ అంతా పోయేదాకుండి ప్రెషర్ తీసేసి చూస్తే లోపల వాటర్ లేకపోతే ఓకే, లేదు కొంచెం వాటర్ ఉంది అంటే కనుక వడగట్టేసుకోండి. నేనైతే ఇప్పుడు వాటర్ వడగట్టనండి. ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికిస్తానన్నమాట. ఇంకొక 2-3 నిమిషాలు చక్కగా వాటర్ అంతా చాలా తొందరగా ఎగిరిపోతుంది. చూసారా, అందులోనే వాటర్ అంతా ఎగిరిపోయింది. నేను ఎప్పుడు వాటర్ అనేది వడగట్టను. ఈ విధంగా వండేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు 2 సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 1 స్పూన్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇది కూడా పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా కందంకాయలు, రాతి గుండెకాయలు, గుండెకాయ ముక్క ఇవన్నీ వేసేసి ఇందులో కలపాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇందులో ఉప్పు, పసుపు ఉడకపెట్టేటప్పుడు వేసాం కదండి, అది సరిపోతే ఓకే, లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ రాతి గుండెకాయలు అనేవి ఆల్రెడీ కుక్కర్లో బాగా కుక్ చేసాం కాబట్టి ఉడికిపోయే ఉంటుందండి. జస్ట్ ఆ ముక్కలు ఒక 2 నిమిషాలు వేయించుకొని ఈ స్పైసెస్ అన్నీ వేసేసి మీ మసాలాలన్నీ ముక్కలకు పట్టే వరకు వేయించుకొని కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుంటే ఫైనల్గా ఇంకా కూర ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మనం ఇందులో ఆనియన్స్ కూడా వేసాం కాబట్టి కర్రీలాగా కలుపుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. కానీ రసము, సాంబార్లోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.